ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ గదిలోంచి మీరిద్దరూ బయటికి రావడానికి వీల్లేదు అసలు. నాన్న, ఏమైంది? అమ్మా, నువ్వైనా చెప్పు, ఏమైంది నాన్నకి? ఏం లేదు, మీ నాన్నకి పైత్యం వికటించింది. తల్లో ఉన్న మెదడు మోకాళ్ళలోకి వచ్చింది. ఈ పెళ్లిని ఆపేద్దాం అనుకున్నాడు. ఇక చాలరా. ఏ కొడుకో ఏ తండ్రిని అనరాని మాటలన్నావు నువ్వు. వచ్చినవాడు మంచివాడు కాదేమో అన్నందుకు మమ్మల్ని పనికిరాని వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసావు కదరా. నీలాంటి బిడ్డల్ని కన్నందుకు ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. అయ్యో అమ్మా తులసి, నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా మాటలు? అసలేమైందమ్మా? మా కడుపున నిన్ను కన్నందుకు ఏం చేయలేకపోతున్నావమ్మా, ఏం చేయలేకపోతున్నావు. ఈ అసమర్థపు తల్లిదండ్రుల్ని క్షమించమ్మా. అమ్మా, 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 లక్ష్మి, మచ్చలేని దేవుడండి మీరు. మీరు కన్నవాళ్లే నా కళ్ళ ముందే అన్ని మాటలంటుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. జరుగుతున్న సంఘటనలకి నా గుండె ఎప్పుడు ఆగిపోతుందోనని భయంగా ఉందండి. లక్ష్మి, ఏంటమ్మా మాటలు? అసలేమైందమ్మా? ఏముంది, ఆ పెళ్లి కొడుకు పెళ్లికి తొందర పెడుతున్నాడు. అంత మాత్రానికే వాడేదో కసాయివాడని వీళ్ళిద్దరి ఫీలింగ్. కాక మరేంట్రా, కాక మరేంటి? అలాంటి వాడికి కట్టబెట్టి నా బిడ్డ పడే కష్టాన్ని నా కళ్ళారా నేను చూడలేనురా. దానికంటే నేను చచ్చిపోవడమే మేలురా, చచ్చిపోవడమే మేలు. ఎవరు చెప్పారమ్మా ఆయన చెడ్డవాడని? చెప్పు, ఆయన చెడ్డవాడని మీకెవరు చెప్పారు? ఏయ్, నువ్వు నోరు మూయరా. మనిషి చస్తుంటే చూస్తూ కూడా సహాయం చేయలేని నువ్వెక్కడా? నేను చచ్చినా పర్లేదు, ఎదుటి వాళ్ళు బాగుండాలని తపన పడే నాన్నెక్కడా? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. ఇంటికి పెద్దవాడిగా పుట్టడం కాదు, బుద్ధుల్లో కూడా పెద్దగా ఉండాలి. తులసి, తులసినే మాట్లాడుతున్నాను. నువ్వు నోరు మూసుకొనుండు, లేదంటే పెద్దవాడవని కూడా చూడను. నాన్న, అమ్మా, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానమ్మా. అమ్మా తులసి, అది కాదమ్మా, అతను ఎలాంటివాడో మనకు తెలియదు కదమ్మా. అన్నయ్యకి మన మీద గౌరవం లేకపోయినా తన మీద నాకు గౌరవం ఉందమ్మా. దుర్మార్గంగా డబ్బులు కాజేసి హంతకుణ్ణి తెచ్చి నాకు కట్టబెట్టారు కదా అన్న కదా. అంత కసాయివాడైతే కాదు కదా. నేనున్న పరిస్థితిలో అంతకన్నా మంచి సంబంధం నాకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మంచివాడు కాకపోయినా మంచివాడుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది కదమ్మా. దయచేసి మీరు నా గురించి గొడవ పడకండి.
నా గురించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఈ నష్టజాతకురాలికున్న ఒకే ఒక్క అదృష్టం మీరిద్దరూ ఉండటం. మీరు లేకపోతే నేను బతకలేనమ్మా, బతకలేను. ఒకరికి కష్టం వస్తే చూడలేని చెయ్యిది. ఒకరు ఆకలితో ఉంటే చూడలేని మనసు నీది. ఇంత మంచి మనసున్నా మీ చేతుల మీదుగా వేసే అక్షంతలు చాలమ్మా నాకు మంచి జరగడానికి, నా జీవితం బాగుండడానికి. ఎప్పుడు మంచి జరగాలని అంటావు కదమ్మా, అలాగే నా జీవితంలో కూడా జరుగుతుందేమో చూద్దాం. సరే పదండి, పదండి. బావుగారు, 2 రోజుల్లో పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. దాని గురించే మాట్లాడుకొని వస్తున్నాం. అయితే ఇద్దరికి ఈ పెళ్లి సమ్మతమే కదా? పంతులు గారు, నాకైతే ఈ పెళ్లి ఇష్టమే. నాకు ఇష్టమే. కానీ వాడితో మళ్ళీ పెళ్లి వరకు వెళ్తే తిరిగి వస్తా. నా పెళ్లి ఇతనితో జరుగుతుందని తెలిస్తే సిద్ధు పెళ్లి ఆపేస్తాడు. అలా జరగకూడదు. కాకపోతే పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నాకు అదేగా కావాల్సిందే. మీ ఇష్టమే నా ఇష్టం అండి. మీరు లగ్నపత్రిక రాయండి పంతులు గారు. అలాగే. ఎలాగో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. అదే రోజు గోదాదేవి కళ్యాణం ఉంది. బ్రహ్మముహూర్తంలో కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కళ్యాణం చేస్తే దంపతులు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారమ్మా.